హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాప్కార్న్స్ రెడీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎండిపోయిన మొక్కజొన్న బొత్తులు, వాటి గింజలు చూశారు కదా ఎన్ని ఉన్నాయో. వీటిని ఇప్పుడు ఫ్రై చేయాలి. వీటిని ఫ్రై చేయడం కోసం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి సరిపడా. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒలిచి పక్కన పెట్టుకున్న మొక్కజొన్న పొత్తు గింజలన్నీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇలా కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి, లేకపోతే కింద సాల్ట్ పసుపు మొత్తం మారిపోతుంది. చూసారు కదా, కొద్దిగా రంగు మారింది. ఇంకొంచెం రంగు మారిన తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం. కొంచెం తేలేంత వరకు మంట ఎక్కువలో పెట్టుకోవాలి. చూసారు కదా, రంగు మారిన తర్వాత పాప్కార్న్స్ రెడీ అవుతున్నాయి. మూత పెట్టుకోవాలి, లేకపోతే ఇవన్నీ పేలుతాయి. చూసారు కదా, ఇదో లోపల పాప్కార్న్స్ ఎలా రెడీ అవుతున్నాయో. తర్వాత మంట స్లిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి. అన్ని పాప్కార్న్స్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా పాప్కార్న్స్ ఎలా రెడీ అయినాయో. చూడండి ఫ్రెండ్స్, పాప్కార్న్స్ ఎలా రెడీ అయినాయో. చూసారు కదా ఫ్రెండ్స్, పాప్కార్న్స్ రెడీ అయిపోయినాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అంతేకాకుండా చివరిగా మీరు కావాలనుకుంటే పైన సాల్ట్ చల్లుకొని గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకుంటే, లైట్గా కారం కూడా వేసుకుంటే మీకు ఇంకా టేస్టీగా ఉంటాయి. నేను అవేమీ వేయట్లేదు. చూసారు కదా, ఈ విధంగా పాప్కార్న్స్ రెడీ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.